ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు ప్రత్యేక వందనాలు. ప్రభు ఇచ్చిన ఈ చక్కని సమయంలో దేవుని మనసు అయినటువంటి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చక్కని విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ దినాల్లో అనేక మంది తమ హృదయంలో రకరకాల వేదన బాధలు పెట్టుకొని ఎవరికి షేర్ చేసుకోలేక చాలా బాధపడే వారిగా ఉన్నారు. నా ప్రియమైన సోదరులారా, అనేక మంది తమ నడతల వల్ల తమ తల్లిదండ్రులకు బాధ కలిగించే వారిగా ఉన్నారు. మనిషి జీవితం అనేది హృదయానికి లింక్ అయి ఉంది. హృదయం ఏ విధంగా చెప్తే హృదయంలో వచ్చినటువంటి ఆలోచనలు బట్టి మనిషి ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అన్నిటికైనా ఘోరమైన వ్యాధి కలిగింది ఏంటంటే మనిషి యొక్క హృదయం. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ ఆలోచన ఎక్కడో ఉంటుంది. చాలామంది యవనస్తులు తమ హృదయాలని వారికి వీరికి ఇచ్చి వారి జీవితాల మధ్యలో ముగించే వారిగా ఉన్నారు. యవన బిడ్డలకి దేవుడు వాక్యం చెప్తా ఉంది ఈ విధంగా. ప్రసంగి 11వ అధ్యాయం 9-10 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటినీ బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. నా ప్రియమైన సహోదరులారా, ప్రసంగి అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అనగా దేవుని యొక్క మనసు. దేవుడు స్పష్టంగా మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఏం మాట్లాడాలనుకున్నారో ఆ విషయాలన్నీ కూడా మనకి దేవుని గ్రంథం నుంచి దేవుడు మనకి తెలియచేస్తారు. యవనుడా, నీ యవన కాలం ముందు నీ హృదయంలో రకరకాల ఆలోచనలు పుడతా ఉన్నాయా? చేసేద్దాం అనుకుంటున్నావా? చేస్తున్నావా? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకొను. నీ హృదయంలో నుంచి వ్యాకులమును తొలగించుకొని వాక్యం చదివిస్తూ ఉంది. హృదయంలో ఒక వ్యాకులం ఉండిపోయింది. హృదయం లోపల బాధ ఉంటే మనం పైకి సంతోషం ఉండలేం. హృదయం దేని చేత నిండి ఉంటుందో, సంతోషంతో ఉంటే సంతోషంగా వ్యక్తపరుస్తాం. ఒకవేళ దుఃఖంతో మనం నిండిపోయి ఉంటే కనుక మనం దుఃఖపడేవారుగా ఉంటాం. మన ముఖం తెలిసిపోయిద్ది మన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి. యవనుడా, నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాకులన్నీ, ఆ చింతని బాధని నువ్వు తొలగించుకో. ముఖ్యంగా నీ హృదయాన్ని ఏదైతే చెప్పేస్తా ఉందో దాన్ని నువ్వు తొలగించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేవుడు కూడా సృష్టిని చేసినప్పుడు నరులను చేసినందుకు చాలా సంతాపం పొందుతున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో, తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు. ఎందుకు నొచ్చుకుంటున్నాడు? అసలు నేను నరులను ఎందుకు చేశాను? నా పోలికలో నేను చేశాను కదా, ఏలుబడి చేయమని నేను చెప్తా ఉన్నాను, సృష్టిని అంతటిని సంతోషపడమని నేను చెప్తా ఉన్నాను. కానీ ఎందుకని మనిషి హృదయంలో వ్యాకులం అనేది, చింత అనేది, బాధ అనేది, సిగ్గు అనేది వచ్చింది? దేవుడు మనుషులను చేసినప్పుడు మనిషి జీవితంలో సిగ్గు లేదు. మనిషి యొక్క క్రియలను బట్టి సిగ్గు అనేది కలిగింది. దేవుడే తన హృదయంలో సంతాపం పొందుతున్నాడు, మనిషి నేను ఎందుకు చేశానా అని. మనం కూడా చాలాసార్లు మన హృదయంలో సంతాపం పొందుతాం. ఈ లోకానుసారం విషయాల గురించి, ఎందుకు పనికిరాని మనం మార్చలేని విషయాల గురించి మనం సంతాపడుతూ ఉంటాం. మనం కొన్ని విషయాలు మార్చలేము, అయినా హృదయంలో బాధ పెట్టేసుకుని నాకు దక్కలేదు, నా వల్ల కాలేదని చాలా సంతాపం పొందుతాం. దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడు మనిషిని చేసినందుకు. నిజమే, మనిషిని చేసినందుకు దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆయన నేను చేసి చక్కని రూపణిస్తే మన హృదయంలోనికి అనేక రకమైన ఆలోచనలు తీసుకొచ్చి మన హృదయాన్ని మనం చెరిపేసుకున్నాం. ఈరోజున అనేక మంది యవనస్తులు తమ జీవితాల్లో రకరకాల మనుషులకు అప్పగించేసి బయటికి రాలేక అనేక శాపాల్లో పడిపోయి ఉన్నారు. నీ యవ్వన హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు అడుగుతూ ఉన్నాడు నీ హృదయాన్ని నాకు ఇస్తావా? ఒకవేళ నీ హృదయం పాడైపోయి ఉంటే దాన్ని సరిచేస్తాను. నీ హృదయానికి కమాండర్ నువ్వే కనుక నీ హృదయంలో ఉన్నటువంటి వ్యాకులను నువ్వు తొలగించుకోవాలి. నీ హృదయాన్ని ఏదైతే చెరిపేస్తా ఉందో దానిని మనం తొలగించుకోవాలి. తొలగించుకుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
ఆయన దాన్ని దృఢపరుస్తారు, మనల్ని స్ట్రాంగ్ చేస్తారు. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ గ్రంథం 15వ అధ్యాయంలో 9వ మాట, చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడుము. దేవుని ప్రజలారా, యవనస్తులారా, చెడ్డ తలంపు మన మనసులో పుట్టకుండా ఉండాలంటే ఎవరు జాగ్రత్త పడాలి? మనమే జాగ్రత్త పడాలి. చెడ్డ తలంపు అనేది ఎక్కడ పుడుతుంది? మనసులో పుడుతుంది. చెడ్డ తలంపు నీ హృదయంలో పుట్టుకొనకుండా నీవే జాగ్రత్త పడాలి. నిన్ను నువ్వు భద్రం చేసుకోవాలి. దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుంటాడు కనుక పాపము వానిని ముట్టదు, అపవాది వానిని ముట్టడు. మరి దేవుని మూలంగా మనం పుట్టేవారంగా ఉండాం. దేవుని బీజం మనలో నిలిచేదిగా ఉండాలి. ముఖ్యంగా పాపం అనేది మన హృదయంలో పెట్టుకోకుండా మనమే జాగ్రత్త పడాలి. పాపం దగ్గరికి వెళ్ళాలి. సపోజ్ ఫోన్లో పాపాన్ని చూస్తూ ఉన్నాం, గూగుల్ ఓపెన్ చేయాలి, ట్యాబ్ ఓపెన్ చేయాలి, వేరే న్యూ ట్యాబ్ ఓపెన్ చేయాలి, అందులో మనం టైప్ చేయాలి, అంతా చూడాలి. సో ఎంత చేస్తుంది ఎవరు? మనమే. ఆ ఛాయలకి వెళ్ళకోకుండా అది ఓపెన్ చేయకోకుండా ఉంటే పాపం జరిగేది కాదు కదా. దావీదు తన జీవితంలో ఒక రాజుగా ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళాలి, అది రాజు యొక్క ధర్మం. యుద్ధానికి వెళ్ళకోకుండా అతను అటు ఇటు తిరుగుతూ ఉంటే పాపం అతనిలోకి ఎంటర్ అయిపోయింది. మనం చూసేదాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి మన హృదయంలోకి డైరెక్ట్గా పాప క్రియలు వెళ్ళిపోయి మనిషి యొక్క హృదయాన్ని పాడు చేస్తాయి. ఆ విధంగా ఉండకూడదు. మన మట్టుకు మనం జాగ్రత్తగా మన హృదయాన్ని జాగ్రత్త చేసుకుని దేవుని దగ్గర క్షమాపణ అడిగేవారుగా, దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్.